శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి వాళ్ళు మన వీడియోలో తులారాశి వారికి బుధవారము ఏప్రిల్ 23వ తారీఖున ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారండి. గురువుగారి పేరు వచ్చి పవన్ నంబూదిరి గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి సంప్రదించి చూడండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. మాకు ఇలాంటి సమస్య వస్తే గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. అందువల్ల నేను చెప్తున్నాను అండి, చాలా నమ్మకమైన గురువుగారు. ఒక్కసారి ప్రయత్నం చూడండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, మరి విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎల్లవేళలా కూడా వీళ్ళకి బాగా ఉంటుంది. వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ఈరోజు మీలోని దుర్గుణాల గురించి తెలిసిన వాటిని అంగీకరించిన వ్యక్తులు మీరు కలవచ్చు. వారికి ఎటువంటి లోపం లేనట్లుగా అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. బదులుగా ఈ సంవత్సరంలో మీరు చూసిన మంచి వ్యక్తులను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. మరియు వీలైతే వారితో మళ్ళీ పరిచయాలను ఏర్పరచుకోండి. గత కొన్ని రోజులుగా మీరు చాలా బిజీగా గడుపుతున్నారు మరియు ఇప్పుడు మీరు వ్యవస్థీకృతంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు సాపేక్షంగా ప్రశాంతంగా ఉంటుంది, కానీ మీరు మీ వ్యవహారాలను కొంత క్రమబద్ధరించుకోవడానికి ఈ సమయాన్ని తీసుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో విషయాలు మరింత గందరగోళంగా మారే అవకాశం ఉంది మరియు విషయాలు అదుపు తప్పుతున్నట్లుగా అనిపించడంతో మీరు ఆందోళన చెందే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీ భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరగవచ్చు. అవి అనివార్యమని అనిపించినప్పటికీ చిరాకు పడకండి లేదా వాదనలోకి దిక్కండి. సమస్యలు సులభంగా బయటపడవచ్చు. ఈరోజు ఘర్షణలు నివారించండి. మీరు మీ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు వారితో నాణ్యమైన సమయాన్ని గడపాలి. ఈరోజు ప్రేమ ప్రణాళికల కంటే కుటుంబ కార్యకలాపాలకు వెళ్ళటం అయితే మంచిది. ఈరోజు మీ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండటం అవసరము. ఆధునిక కార్యాలయాలు ఓపెన్ క్యూబికల్స్ కలిగి ఉన్నాయని, అక్కడ ఉన్న సరిహద్దులు మీ తలలోనే ఉంటాయని మరియు గోప్యత అనే భావన ఉందని మీరు మర్చిపోతారు. విచక్షణ అనేది ఒక ప్రధాన అవసరం. దీనిని మీరు ఈరోజు విస్మరించవచ్చు మరియు మీరు జాగ్రత్తగా లేకపోతే మీ కెరీర్ పరంగా మీరు మూల్యం చెల్లాల్సి ఉంటుంది. మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి సాయశక్తులు మిమ్మల్ని ప్రయత్నిస్తూ ఉంటారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసుకొని ఇంటికి వెళ్ళండి. తద్వారా ఈ రోజు మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలుచుకోండి. ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీకు కావాల్సిన రీతిగా ఏవీ జరగని రోజుల్లో ఇది కూడా ఒకటని అనుకోండి. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉంటాయి. వాటన్నిటిని మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు. మీ భాగస్వామితో ఈరోజు సరికొత్త మూడ్లోకి మీరు వెళ్ళబోతున్నారని గమనించండి. మంచి ఆరోగ్యానికి మీ రోజువారీ దుస్తులు ధరించడానికి తెల్ల బట్టలు వాడండి. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 2, సంపద 5, కుటుంబం 4, ప్రేమ సంబంధిత విషయాలు 4, వృత్తి 5, వివాహాల జీవితము 4. తులారాశి వారికి బుధవారము ఏప్రిల్ 23వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమంది తులారాశి వారికి మన వీడియోను షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.